హై న్యూ మమ్మీస్, బ్రెస్ట్ మిల్క్ సప్లై తగ్గుతుందని స్ట్రెస్ అవుతున్నారా? సో ఈ మిస్టేక్స్ చేయకుండా చూసుకోండి. ఫస్ట్, నైట్ టైం ఫీడ్స్ అనేది స్కిప్ చేయొద్దు. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వల్ల మిల్క్ సప్లై పెరుగుతుంది అండ్ ఈ హార్మోన్ పీక్ లెవెల్స్ నైట్ టైంలో ఉంటాయి. నైట్ టైం ఫీడింగ్ ఇవ్వకపోతే బ్రెయిన్ స్టిమ్యులేట్ అవ్వకుండా మిల్క్ సప్లై అనేది తగ్గిపోతుంది. సెకండ్, ఇనిషియల్ డేస్లో బాటిల్స్ అండ్ పాసిఫైయర్స్ ఇవ్వకూడదు. ల్యాచింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి డిమాండ్ సప్లై సైకిల్ ఫామ్ అవ్వడానికే 30 to 45 days పడుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్లో టైమ్ అండ్ ఎఫర్ట్ పెట్టాలి. బాటిల్ ఫీడింగ్లో ఈజీగా గల్ప్ చేయొచ్చు కాబట్టి బేబీ బాటిల్కే ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తుంది. సో బాటిల్స్ అనేది అవాయిడ్. ఒక బ్రెస్ట్ కంప్లీట్గా ఎంప్టీ చేసిన తర్వాతనే ఇంకొక బ్రెస్ట్ నుంచి ఫీడింగ్ అనేది ఇవ్వాలి. సో ఒక 5 to 10 minutes ఒక బ్రెస్ట్ నుంచి ఇచ్చి బేబీ పడుకొని మళ్ళీ లేచాక మళ్ళీ ఇంకొక బ్రెస్ట్ నుంచి ఫీడింగ్ ఇస్తే ఓన్లీ 4 మిల్క్ మాత్రమే వెళ్తుంది. హైండ్ మిల్క్లో ఉన్న ప్రోటీన్ ఇంకా ఫ్యాట్స్ అనేది అందదు.